ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మార్కు సువార్తలో ఉన్న ఒక సంఘటన మనం చదువుకొని, ఆ సంఘటన ఏంటి అంటే యేసు ప్రభు వారు మరణానికి అప్పగించబడబోయే ముందు ఆయన యెరూషలేమునకు వెళ్తూ ఉన్నారు. ఆ యెరూషలేమును సమీపించుచూ ఉన్నప్పుడు ఆ యెరూషలేమునకు దగ్గరలో ఉన్న ఒక గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు, ఆ గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఒక గాడిద పిల్లను తీసుకొని రండని శిష్యుల్లో ఇద్దరికి అప్పగిస్తే వారు వెళ్ళి ఆ గాడిదను తీసుకొని వచ్చినట్లు చూస్తారు. ఆయన గాడిద పిల్ల మీద ఆయన ప్రయాణించుతున్న సందర్భం అప్పుడు అక్కడ చేరిన అనేకులు కూడా ఏమంటున్నారు? ఆయనకు జయము జయము అంటున్నారు. అలాగూ వెళ్తున్న ఆ ప్రయాణ సందర్భం ఇప్పుడు మనం చదువుకోవాలి. ఈరోజు సర్వసాధారణంగా మనమే కాదు, ప్రతి సంఘంలో చాలా మటుకు ఈ వాక్య భాగమే జరుగుతుంది. నేనైతే ఇంటెన్షనల్గా దేవుని ప్రేరేపణను బట్టి ఈ మాటలను చదవాలని ప్రేరేపించుకున్నాను. ఈరోజు ఏం ఆదివారం అంటారు? నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, మట్టలాదివారమేనా బట్టలాదివారం కాదా అంటాను. వారు కొమ్మలే కాదు, వారు బట్టలు కూడా పరిచారు. నేను ఇలా అంటాను, ఆ సందర్భంలో బట్టలే కాదు మట్టలే కాదు, గాడిద కూడా ఉంది. అయితే ఏం పేరు పెడదాం? గాడిదల ఆదివారం అని పెడదామా? అక్కడ ఆ రోజు కేకలు వినబడుతున్నాయి, జయం వినబడుతున్నాయి, స్తోత్రములు అంటున్నారు, సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రములు అంటున్నారు. ఇక ఇలా పేర్లు పెడితే ఎన్ని పేర్లను పెట్టుకుంటాం? ప్రభు ఆదివారానికి ప్రత్యేకంగా ఏ పేరు పెట్టలేదు, కానీ ఆదివారం ఆదివారమే. కానీ ఆదివార దినాన జరిగిన ఒక సంఘటన, అది మనకు రక్షణార్థమైనది. ఏమిటి? అది పునరుద్ధాన సంబంధమైనది. లేఖనములలో కూడా వారు ఆదివారము నాడు మట్టల కోసము నిలబడినట్టు బైబిల్లో ఎప్పుడు లేదు. కానీ ఒకటి ఉంది, ఆదివారము నాడు వారు ఆరాధించుకున్నటకు కూడుకునేది అని మాత్రం. ఇదే మనము సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు పాటిస్తున్నాం. అది లేఖనాధారమైనది కాబట్టి అది బట్టలాదివారమో మట్టలాదివారమో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే లేఖన సత్యంలో కొన్ని పాఠాలు అయితే మనం నేర్చుకుందాం. చూడండి, 7వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకున్నాం. 7వ వచనం నుంచి, వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, ఆ రోజుకు ప్రత్యేకం ఉండాలి అంటే, ఆ రోజును మనము జ్ఞాపకం చేసుకునేంత ధన్యకరంగా ఉండాలంటే, ఆ రోజు జరిగిన కార్యక్రమాల్లో మేలైనవి నేడు జరిగితే అది దీవెనకరమే, అది ఆశీర్వాదకరమే. మొట్టమొదటి మేలు లేదా కర్తవ్యం మనం చేయాల్సింది ఏమిటి? అదేంటంటే గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని రావడం. ఇది మొదటి కర్తవ్యం. ఎందుకో మరి నేను చాలాసార్లు చూశాను, చాలా ఘనంగా జరుపుకుంటున్న ఈ పండుగల్లో ఒక్క గాడిద పిల్ల అయినా కనపడుతుంది అనుకుంటే కనపడదు. కొంతమంది యవనస్తులు పండుగకు మాత్రం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు, కానీ యేసునొద్దకు వచ్చిన గాడిద పిల్లలాగా మాత్రం ఉండరు. చిన్నప్పుడు ఒక అబ్బాయిని వాళ్ళ డాడీ తిట్టాలి అంటే ఒరే గాడిద అనేవాడు. అదేగా. కాబట్టి గాడిద పిల్ల బ్రతుకు ఏ విధంగా యేసునొద్దకు వచ్చిందో, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారి బ్రతుకులు కూడా అలా ఉండాలి. అలా ఉండాలి అంటే యేసునొద్దకు రావాలి. గాడిదనే వచ్చిందా, గాడిద పిల్లను కూడా తీసుకొని వచ్చారు. గాడిద వచ్చింది, గాడిద పిల్ల వచ్చారు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? కుటుంబంగా రావాలని గాడిద నీడు ఉంటుంది. కాబట్టి ఆ గాడిద పిల్ల ఆయన యొద్దకు తీసుకొని రాబడింది.
అదే వచ్చిందా, ఎవరైనా తీసుకొని వచ్చారా? తీసుకొస్తేనే కదా వచ్చేది, తనంతకు తానే వచ్చేదైతే కాదు కదా. అయితే తీసుకొని రాబడింది. ఈరోజు ఇంతకు ఆ గాడిద పిల్ల పరిస్థితి మొదట ఎలాగున్నది? ఒక రెండు మాటలు, ఇది అనేక మార్లు మనం విన్న సంగతే, కానీ ఒక్క మారు అలా జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, రెండవ వచనంలో, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి, అందులో ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడును కూర్చుండలేడు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఇది దాని బ్రతుకును చూపిస్తుంది. అది కట్టబడి ఉన్నది, అది గ్రామంలో ఉంది, కానీ దాని బ్రతుకు కట్టబడినట్లు. ఈరోజు మన కట్లు మనకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు దేని చేత కట్టబడ్డామో కూడా అర్థం కావడం లేదు. ఒకరోజు మా నాన్న పొలంలోనికి వెళ్ళి ఆ బోరుకు, ఒక వాటర్ వచ్చే బోరు ఉంటుంది కదా పంటకి, ఆ బోరుకు ఒక క్లాత్ కట్టి చుట్టి వచ్చేవాడు, అంటే దాంట్లోకి ఏమైనా పోకుండా. రాత్రి వెళ్ళాడు, ఏమి కనపడట్లేదు. అయినా వాళ్ళు గుడ్డిగా అర్థం చేసుకుంటారు, ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది. దాన్ని పట్టుకొని కట్టడానికి ఇలా తాడును వెతికాడు. అక్కడ వెతికితే ఒకటి దొరికింది, మొత్తానికి చుట్టడానికి చూస్తారు, బుస్సుమని లేస్తుంది. అది తాడు అనుకుంటే కట్టు కట్టడానికి అవసరమైన దాంట్లో అది కట్ల పాములాగా వేస్తుంది. కాబట్టి ఇంతకు మన కట్లు ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోలేదు. కొన్నిసార్లు మన కట్లు మనకు అర్థం కావడం లేదు. దేని చేత కట్టబడ్డాం? స్వతంత్రులమై జీవిస్తున్నామా, ఇంకా కట్టబడి ఉన్నామా దేనికైనా అనేది ఆలోచించాలి. యేసు ప్రభువున కంటే మించిన ప్రిఫరెన్స్ ఏది ఉన్నా నీ జీవితంలో, దాని చేత కట్టబడినావు అంతే. కొన్నిసార్లు ఆ తాడు నీకు నొప్పిగా కనిపించదు, కానీ నిన్ను చంపేస్తారు. అందుకని కొన్నిసార్లు అంటారు కదా, తడిగుడ్డతో గొంతు నులిమి చంపినట్టుగా. అంటే చల్లగా ఉంటుంది అది, కానీ చంపేస్తుంది. అలాగే మన కట్లు మనకు చల్లగా అనిపిస్తుంటాయి కొన్నిసార్లు పిల్లల్ని ప్రేమించే క్రమంలో ఎట్టుంటుందో తెలుసా? ఈరోజు మా వాడు సంథింగ్ ఏదో వాడిని ప్రేమించడానికి, దానికి దీనికి అని చెప్పేసి యేసు ప్రభువును కూడా నిర్లక్ష్యం చేసేంతగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కొన్నిసార్లు బంధువులు కట్లుగా మారుతున్నారు. ఏమ్మా ఈరోజు మందిరానికి రాలేదు, ఏమో కానీ అంటే ఈరోజే బంధువులు వచ్చారు అంటే యేసయ్య దగ్గరికి రాకుండా బంధించిన బంధకం కట్లు. బంధువులు, ప్రియమైన బంధువులు వస్తుంటారు, కొన్నిసార్లు ఇష్టమైన బంధువులు వస్తుంటారు. యేసయ్య దగ్గరికి రాకుండా ఏది ఆటంకపరిచినా అది నీ కట్టే, అది నీ బంధకమే. కట్టు కట్టడానికి పెద్ద విషయమే కాదు, నిన్ను రానియకుండా చేసేది ఏదైనా అది. అందుకని ఏనుగుకు కాలుకు చిన్న దారి కట్టినా అది పోదంట. ఎందుకని? దానికి అలవాటట చేసింటారు. ఇక ఒకసారి ట్రై చేసింటది, 2 సార్లు ట్రై చేసింటది. పెద్ద గొలుసు కట్టినప్పుడు మరి ఇది వచ్చేటట్టు లేదు అని చెప్పేసి తాడు కాకపోయినా దారం కట్టినా కాలికి ఇక నన్ను కట్టేసినారులే అన్నటువంటి ఆలోచనతోనే అది అక్కడే పడుకుంటుంది. అలాగనే నేడు విశ్వాసులు కూడా చాలా మంది ఏమైపోయారంటే, చిన్న కారణం చాలు టు స్టాప్ ప్రేయర్, టు స్టాప్ టు కమ్ టు ద చర్చ్. ఒక చిన్న కారణం చాలంతే. ఏమంటారు మన భాషలో? ఒక సొడ్డు దొరికితే చాలు అంటారు. కాబట్టి యేసయ్య దగ్గరికి రాకుండా కట్టబడింది ఏదైనా అది నీకు కట్టలేమా అంతే. కొన్నిసార్లు ప్రేమ కూడా కట్టుగా మారుతుంది, ప్రేమించిన వాళ్ళని బట్టి. ఆదివారం మందిరమే కాదు, క్రమబద్ధకరమైన ప్రార్థన లేకపోయినా నీ కట్లు అడ్డపడ్డాయి అని అర్థం చేసుకో. ఒకప్పుడు మన జీవితంలో ప్రార్థన యొక్క స్థాయి ఏంటి? ఇప్పుడు ఎందుకు తరిగిపోయింది? ఎక్కడో కట్టబడ్డావు అని అర్థం. ఒకప్పుడు దేవుడు పరిచర్య ఆసక్తి కలిగిన నీవు ఇప్పుడు ఎందుకు ఒక స్టెప్ కూడా ముందుకు రావట్లేదు? కారణం ఎక్కడో కట్టబడ్డా.
ఈ లోకంలో చాలా రకాలైన కట్లు ఉన్నాయి, కానీ వాటన్నిటిని ఇప్పుడు ఆలోచన చేయడం లేదు. గాడిదను గురించి ఆలోచన చేసినప్పుడు, దాని కట్లు విప్పినప్పుడు అది వచ్చుచున్నది అని గుర్తుపెట్టు. కట్లు విప్పబడితే ఇక వచ్చేది కరుణగల దేవుని దగ్గరికి, ఇంకెక్కడికి. దేవుడు లేని స్థానము దయ్యందే. దయ్యం నుంచి దూరమయ్యా అంటే ఇక దేవుని దగ్గరికి వచ్చినట్టే. అందుకని ఆ గాడిద పిల్లల గురించి మనం ఆలోచన చేసుకున్నాం. 7వ వచనాన్ని ఇప్పుడు మరలా చదువుకున్నాం. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలను దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగులను పరిచారు. ఒకటి గాడిద కనబడుతుంది, ఇది విడిపించబడిన దానికి సూచనగా కనబడుతుంది. యేసునొద్దకు వచ్చిన దానిగా కనబడుతుంది. ఇది కుటుంబంతో సహా వచ్చిన దానిగా కనబడుతుంది. కాబట్టి ఆ స్తోత్ర గానముల మధ్యలో, ఆ ఉల్లాస సంతోషముల మధ్యలో మనం నేర్చుకుంటున్న ఒక చిన్న పాఠం. ఒకటి, గాడిద పార్టిసిపేట్ చేసింది. రెండోది, వారు నడవటానికి లేదా ఆ దారి పొడుగున ఏం పరిచారంట? ఏం పరిచారు? బట్టలు పరిచారు. బట్టలు పరిచారు. ఆ పండుగలో మటలే కాదు, బట్టలు కూడా ప్రస్తావన ఉంది అన్నది మనం ఆలోచన చేసుకున్నప్పుడు, దాని గురించిన సంగతి మన జీవితాలలో అర్థం చేసుకున్నట్లయితే ఒక హెచ్చరిక మనకు బయలుపడుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము నుంచి చదువుకుందాం, లేదా 16 నుంచి చదువుకుందాం. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నువ్వు వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడనై గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కలవలేదని చెప్పుకొచ్చున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశల సిగ్గుపడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. బుద్ధి ఇక్కడ దిశముల కనబడకున్నట్లు ధరించుకున్నటకు ఏం కావాలంట? తెల్లని వస్త్రములు. ఈ రోజుల్లో ఆయన మనకిచ్చిన వస్త్రాలు ఏ బీరువలో ఉన్నాయో ఆలోచించారు. కొన్నిసార్లు పెళ్లి బట్టలను మడత పెట్టుకొని చక్కగా గుర్తుండేటట్టు బీరువలనే దాచిపెట్టుకుంటారు. దానికి ఎంత ఇంపార్టెన్స్ అంటే, నీకు ఇచ్చిన రక్షణ వస్త్రం, నీకు ఇచ్చిన పరిశుద్ధమైన వస్త్రం, నీతి వస్త్రం, ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన దైవిక వస్త్రాలు దైవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ వస్త్రాలను ఎలాగో కాపాడుకొనుచున్నావు. మన యొక్క ప్రవర్తనకు సూచనగా, మన నీతికి సూచనగా దేవుని ఎదుట ఏ బట్టలు ధరించిన వారమై ఉండాలో తెలుసా? తెల్లని వస్త్రములు. ఈ వస్త్రాలు, ఈ తెల్లని వస్త్రాలు మాయకుండా చూసుకోవాలి. దాని మీద మరకబడకుండా చూసుకోవాలి. తెల్లని వస్త్రం మీద చుక్కంత వేరే కలర్ పడ్డ చక్కగా కనబడుతుంది. మనకిచ్చిన దేవుడిచ్చినటువంటి ఈ వస్త్రాలు సామాన్యమైనవి కావు. నీవు ఈజీగా చులకనగా తీసుకున్నంత సులువైన వస్త్రాలు కాదమై దేవుడిచ్చిన అమూల్యమైన వస్త్రాలు, అమూల్యమైన వస్త్రాలు. అందుకని నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, గుడ్డి వాడవు, నీ బట్టల మీద మరకలు పడుతున్నావు చూసుకోవట్లేదు. నీ బట్టల మీద దుమ్ము ధూళి పడుతున్న
చేసుకోవట్లేదు. ఎంత గురింటివాడు. ఒక సంఘాన్ని, లవదికియా అన్న సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ మాటలు చెబుతూ ఉన్నారు. ఎవరు హెచ్చరిస్తున్నారు? ఆమెనవాడు నమ్మకమైన సత్య సాక్షియు, దేవుడి దృష్టికి ఆదియులై ఉన్నవాడు చెప్పు సంగతులు ఇవి. దేవుడు చెబుతున్న మాటలు ఇవి. ఆయన రాకడ సమీపమైనది. ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఎలాగో ఆ గ్రామం దగ్గరికి వచ్చాడో అలాగో ఒకనాడు నీ గ్రామం దగ్గరికి రాబోతున్నాడు. ఆయన అనగా భూమండలంకి మీదికి ఆయన ఆకాశ మధ్యంలోనికి వచ్చి మనందరి కొరకు విజిట్ చేయడానికి వస్తూ ఉన్నాడు. ఆ గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారికి కనబడ్డాడు. ఆ కేకలు, ఆ స్తోత్రగానములు వినబడ్డాయి. ఒకనాడు మనుషులందరికీ, ఆయన నమ్మిన వారందరికీ కూడా కనబడేటట్టుగా ఆయన మధ్యాకాశమునకు రాబోతూ ఉన్నాడు. అప్పుడు అందరం చూసినప్పుడు, ఆయనను చూసినప్పుడు రొమ్ము కట్టుకొనకుండా, వేదన పడకుండా మనమందరం ఏం చేయాలి? మన బట్టలను కాపాడుకోవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీవు దిగంబరుడవై ఉన్నావని ఎరుగకై ఉన్నావని చెబుతూ తెల్లని వస్త్రములు ధరించుకొనుటకు నీకు దృష్టి కలుగునకు నీ కన్నులకు కాటుకొను కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాడు. కొనుమని బుద్ధి చెప్పుచున్నాడు. కొనుక్కోమని బుద్ధి చెబుతున్నాడు. ప్రియమైన దేవుని వారి, ఆ గాడిద ఎంత సౌభాగ్యం పొందిందండి. దానికి ఎన్నడన్నా ఇలాంటి బ్రతికొచ్చిందా? బట్టలు మీద మోయడమే కానీ బట్టల మీద నడిచిన ధన్యత ఎప్పుడన్నా వచ్చిందా? ఆ బట్టలు కొన్నిసార్లు పూర్వకాలంలో బట్టలు ఉతకడానికి బట్టలు వేసి తీసుకొని పోయేవారు గాడిద మీద వేస్తారు. అందరూ విడిచేసిన ఆ మలిన బట్టలు మోసినది గాడిద. అదే గాడిద ఆ బట్టలు ఉతికిన తర్వాత అదే వ్యక్తి ఉతికిన బట్టలు వేసుకొని తీసుకొని వచ్చారు. అయితే ఇప్పుడు యేసయ్య దాని మీద కూర్చోవడానికి దాని మీద బట్టలు ఉన్నాయి, దాని కింద బట్టలు ఉన్నాయి. ఎంత భాగ్యం అండి! ఎంత భాగ్యం! ఎంత చక్కగా అది నడుచుకుంటూ వెళ్తుంది. తమ బట్టలను విడిచి దాని కాళ్ళ కింద పడేస్తుంది. గాడిద యేసయ్య సొంతమైతే యేసయ్యవన్నీ గాడిద సొంతమే అన్నట్టు. అంతే కదా? మనము యేసయ్య సొంతమైతే యేసయ్యవన్నీ మనమే. అందుకే ఆయన మనకు సమస్తమును అనుగ్రహించాడు. తన ప్రియ కుమారుణ్ణే మీకు అనుగ్రహించిన వాడు ఇక అడిగినవన్నీ ఇక మానునా అని లేఖనం సెలవిస్తుంది. అసలు ఈ సృష్టినంతా చేసింది ఎవరి కోసం? మన కోసమే కదా. ఈరోజు ఈ మాటలు వింటుండగా మన బట్టలు ఎలాగున్నాయి, అవి ఎలాగున్నాయని ప్రశ్నించుకుంటూ మన ప్రవర్తనను కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. చూడండి, దారి పొడుగునా పరిచిరి అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి అని చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 3వ మాటను చదువుకున్నాం చూడండి. అక్కడనే తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. ఏం పరిచారంట? తాము పొలములో నరికిన కొమ్మలను పరిచారు. నరికిన అవి పచ్చగా ఉండటం వలన ఆ గాడిద ఆ కొమ్మల మీద కూడా నడుచుకుంటుంది. ఒకప్పుడు అదే గాడిద పైకి చూసి ఆ కొమ్మలను తాకలేని స్థితి, ఆ కొమ్మలను అందుకోలేని స్థితి. గాడిద ఎప్పుడైనా మేకపిల్ల లాగి తినడం చూసామా? గాడిదను పెంచిన వాడు తీసుకొని వస్తేనే తినాలి. అది ఏమో కానీ గాడిద కాళ్ళ కిందికి ఆ పచ్చని ఆకులు వస్తుంది. ఈరోజు ఆ పచ్చని ఆకులను, ఆ పచ్చని కొమ్మలను మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు కూడా జ్ఞాపకం చేసుకుంటా. ఎంత మంచిది! కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా. ఒక్కసారి ఆ మాటను చదువుకున్నాం. మొదటి 3 వచనాలు చదువుకున్నాం.
మొదటి 3 వచనం. ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, మహాసభలు కూర్చుండు చోటున కూర్చొనక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. దీని ఆకు ఎలా ఉంటదంట? వాడని ఆకు. ఆకు వాడక తన కాలం, ఆకు వాడని చెట్టు, అది నిరంతరము పచ్చగా ఉండేటటువంటి ఆకు. ఆ చెట్టును గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు విశ్వాసపు యాత్రలో, విశ్వాసపు జీవితములో, ప్రార్థనలలో, విజ్ఞాపనలో, పరిచర్యలో, దేవునికి ఇచ్చుటలో, దేవుని స్తుతించుటలో, దేవుని జ్ఞాపకం చేసుకున్నటలో, కీర్తించుటలో పచ్చగా ఉన్నామా? ఎడారి వలె అయిపోయాం. కొన్నిసార్లు పాడటానికి కూడా మనసు రాదు కొంతమందికి ఆయనను గురించి. కొన్నిసార్లు ఆయనను గురించి స్తుతించడానికి కూడా నోరు తెరవదు. ఎందుకంటే అంత భారం అయిపోయింది మనకి దేవుడు అంటే. వినడమే కానీ పాడడం లేదు చాలా మందికి. యేసయ్య గురించి కొన్ని మాటలైనా చెప్పడానికి నోరే తెరవడం లేదు. కారణం ఏంటి? ఎండిపోయింది, జీవితం ఎండిపోయింది. యేసయ్య గురించి ఆయన దగ్గర కూర్చొని ప్రభువాని సహవాసం చేయడానికి మనసే లేదు. కారణం ఎండిపోయిన జీవితం. సమృద్ధి నీరు లేదు, అది ఎండిపోయింది. ఎండిపోయినటువంటి దానికి ఏమైనా విలువ ఉంటుందా? ఏమైనా విలువ. ఎండిపోయిన నీ జీవితం తిరిగి పచ్చగా చిగురించాలి అంటే ఎక్కడికి రావాలనో తెలుసా? ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రికలో చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ వచనం 9వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 4వ వచనం. అందులో సువర్ణ దీపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, ఆ తర్వాత మాట చదవండి, చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండేను. అని ఒక మాట ఇక్కడ పాట మనం నేర్చుకున్నాం కొద్దిసేపు. ఇది ఎవరి కర్ర అంట? అహరోను దేనికి తెచ్చుకున్నాడు ఈ కర్ర? అహరోను కర్ర అని పిలువబడింది. అహరోను చేతిలో ఎల్లప్పుడూ ఉండే ఆ కర్ర, అహరోను కర్ర అహరోను చేతిలో ఉన్నప్పుడు అది ఒట్టిది. ఎట్లాంటిది? ఒట్టిది, ఎండినది. ఈ అహరోను కర్రను మోషేకు దేవుడు ఆజ్ఞాపించి ఎక్కడ ఉంచమన్నాడు? నిబంధన మందసం ఉండే స్థానంలో ఉంచమన్నాడు. అక్కడ ఏమేమి ఉంటాయంట? అందులో సువర్ణ దీపార్తియు నిబంధన మందసము. ఆ మందసములో, అక్కడి నుంచి చదవండి, ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికరయు, నిబంధన పలకలు 3 ఉంటాయి ఆ మందసంలో. ఆ మందసంలోనికి వెళ్ళిన ఆ కర్ర ఎలా ఉంటుంది? ఇప్పుడు చిగురించిన. ఎండిన జీవితం, ఎండిన మొక్క లాంటి జీవితం, ఎండిన కర్ర లాంటి జీవితం తిరిగి చిగురింప చేయాలి అంటే మందసమును సమీపించాలి. మందసము అతి పరిశుద్ధమైన స్థలములో ఉండేది. అతి పరిశుద్ధ స్థలము దగ్గరికి నీవు వచ్చినట్లయితే నీ జీవితము మరలా చిగురిస్తుంది అని అంటున్నాడు. చిగురిస్తుంది. చిగురించాలి అని అంటే మందసము దగ్గరికి రావాలి. ఏ నీళ్లు పెట్టినా కానీ అది చిగురించదు. ఇక వాక్యం అనే నీరే. ఒక్కసారి ఆ కర్రకు అటు ఇటేమున్నాయి ఒకసారి చూడండి. అటేముంది ఇటేముంది ఒకసారి చూడండి. మన్నాగల బంగారు పాత్ర అటు ఉంది, కర్రతో పాటు ఏమున్నాయి? మన్నాగల బంగారు పాత్ర అక్కడ ఉంది. మన్నా అది దేవుని
వాక్యమే అన్నాడు. నేనే జీవాహారము అన్నాడు. ఆ మన్నా క్రీస్తే. ఆ కర్ర చిగురించాలంటే తన ప్రక్కలో క్రీస్తు ఉండాలి, క్రీస్తు ఉండాలి. అందుకని పౌలు అంటాడు, నేను ఇన్ని కార్యాలు చేయటానికి కారణం నన్ను బలపరుచుచు నా ప్రక్కలో నిలిచిన యేసు క్రీస్తు వలననే నేను ఈ కార్యాలు చేస్తాను. ఆయన నీ ప్రక్కలో ఉండాలి, అప్పుడు నీవు చిగురిస్తూ. అహరోను చేతి కర్రకు ప్రక్కలో మన్నా పాత్ర ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ మన్నా ఎప్పుడు కురిసిందని? ఎప్పుడు కురిసింది ఈ మన్నా? ఆకలి ఉన్నప్పుడు కురిసింది ఈ మన్నా. ఎక్కడి నుంచి కురిసింది ఈ మన్నా? ఆకాశంలో నుంచి కురిసింది ఈ మన్నా. ఎవరిది ఈ మన్నా? దేవదూతలు తినేటటువంటి ఆహారం. దేవుని సముఖములో ఉన్న మన్నా, దేవుని ప్రజల కొరకు కురిసిన మన్నా, దేవుని ప్రజలు ఆకలి ఉన్నప్పుడు కురిసిన మన్నా పాత్ర. ఆ మన్నా పాత్ర అది దగ్గరుంటే జీవం. ఆకలి తీరుతుంది, అరణ్యంలో దిక్కు అదే అనేది గుర్తుపెట్టుకోవాలి. అరణ్యంలో దిక్కు అది. ఎండిన నీ బ్రతుకుకు తిరిగి చిగురింపచేయాలి అంటే, వట్టి కరవలే ఉండని జీవితానికి పచ్చని కొమ్మవలే మారాలంటే నీ జీవితానికి ప్రక్కలో మన్నా పాత్ర ఉంటేనే సుమా. పాత్ర దగ్గరికి రాకుండా, మన్నా పాత్ర దగ్గరికి రాకుండా దూరంగా ఉండి నేను చిగురిస్తాను అంటే అది అసాధ్యమైనది. ఇటు ప్రక్క ఏముంది చూడండి, నిబంధన పలుకలు. ఒకటి మన్నా పాత్ర అక్కడ ఉంది, మధ్య చిగురించిన అహరోను చేతికర ఉంది. ఇటు ప్రక్కల ఏముంది? నిబంధన పలుకలు ఉన్నాయి. నిబంధన ఉండాలి. నిబంధన ఎందుకు అవసరం? నిబంధన లేని ప్రజలు ఒకప్పుడు ఇష్టానుసారంగా తిరుగుతాం. నిబంధన లేకపోతే దేవుడు లేని ప్రజలంగా, నిర్దేవులముగా, మనకు నచ్చినదే ధర్మశాస్త్రం అని, మనకు ఇష్టమైనదే నీతి అని, మనం ఏర్పరచుకుందే కట్టడాన్ని, మనం చెప్పుకుందే నిబంధనని బ్రతికే మన జీవితానికి దేవుని నిబంధన తెలియాలి. తెలియక బ్రతికే ఒకప్పుడు. అందుకని మనుషులు ఎలాగో బ్రతుకుతున్నారు? దేవుని భయం లేక ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవుని భయం వారి ఎదుట లేదు. రోమాపత్రిక 3వ అధ్యాయం, రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఏమంటున్నాడు? 10వ వచనం, నీతిమంతుడు ఇందులో గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని ఎదుగువాడెవడును లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైది, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు, ఒక్కడైనను. వారి గొంతుగా తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నష్టమును కష్టమును, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నాయి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని రోమపత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడుతుంది. ప్రియులారా, దేవుడు లేని నిబంధన వ్యర్థమైనది. దేవుడు లేని కట్టడ అది నీతికరమైనది కాదు. అందుకని మన నీతి క్రియలు ఎలాంటివని ఆయన ముద్ర వేశాడు? మురికి గుడ్డల వంటివి అని చెప్పేశాడు. చిగురించిన అహరోను కర్రకు కారణం అటువైపు మన్నా పాత్ర, ఇటువైపు నిబంధన పలకలు. దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు లేకపోతే మనం బ్రతకలేం. దేవుని ఆజ్ఞలు విడిచి చిగురించలేం. మనకిష్టమైన, మనకు సొంతకరమైనటువంటి నిబంధన చేత మనము చిగురించలేం. దేవుని నిబంధన, దేవుని ఆజ్ఞలను ప్రేమించాలి. ఒకసారి కీర్తనకారుడు ఎలాగూ ప్రేమించాడో, ఎంత ఇష్టపడ్డాడో ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం చూడండి. దేవుని నిబంధన, దేవుని శాసనములను 14వ వచనం, 119వ కీర్తన 14వ వచనాన్ని చదువుకోండి. 119వ కీర్తన 14వ వచనాన్ని చదువుకోండి. సర్వ సంపదలు దొరికినట్లు
నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యము నేను మరువకయుందును. ఇది మన కట్టడ కావాలి. ఆజ్ఞలను బట్టి సర్వసాధారణంగా వాగ్దానం అంటే ఇష్టం, కానీ ఆజ్ఞ అంటే కష్టం. చాలాసార్లు ఏమి ఇష్టం? వాగ్దానం అంటే ఇష్టం, కానీ ఆజ్ఞ అంటే కష్టం. అసలు ఆయన ఆజ్ఞలో ఎంత ప్రేమ ఉందో తెలిస్తే ఆజ్ఞని ఇష్టపడతాం. ఆయన ఆజ్ఞలో ఎంత దీవెన ఉందో తెలిస్తే ఆజ్ఞని ఇష్టపడతాం. ఆయన ఆజ్ఞలో అనుసరించడం వలన ఆయనకి ఎంత దగ్గర అవుతామో తెలిస్తే ఆజ్ఞలను మనం ప్రేమిస్తాం. అందుకని నీ ఆజ్ఞలు దేనికంటే అంట, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనములు నాకు దొరికింది. దాన్ని బట్టి సంతోషం కలుగుతుందండి, ఉల్లాసం కలుగుతుంది. కాబట్టి మన పాఠమును ఆలోచన చేస్తూ ఉంటాడు. వారు ఆ పచ్చని కొమ్మలను దారి పొడుగున పరిచుచూ ఉంటున్నారు. అందులో ఉన్న అర్థాన్ని ఆత్మీయ నేత్రాలు తెరిచి నేర్చుకొని జీవించాలి. మనం చూస్తున్నాం, పచ్చని చెట్టు వలె, ఒలివ మొక్కల వలె మనం ఉండాలి. ఆకువాడని చెట్టు వలె మనం ఉండాలి. చిగురించిన అహరోను కరవలే మనం ఉండాలి. అప్పుడే కదా అవి పనికొచ్చేది. ఎండిన కర్ర దేనికి పనికొస్తుంది? పొయ్యిలో పెట్టడానికి పనికొస్తుంది. చిగురించినటువంటి కర్ర అనేక వైద్యాలకు ఉపయోగిస్తాం, వంటలకు ఉపయోగించవచ్చు. చెట్టును బట్టి మాత్రమే కాకుండా ఎండ వేళలో దానిని నీడగా కూడా ఉంచుకోవచ్చు. అందుకని ఎండిపోయిన సొర చెట్టు విషయంలో యోనా ఏమయ్యాడు? కోపగ్రస్తుడయ్యాడు. అది పచ్చగున్నప్పుడు సంతోషంగా. అందుకని దేవుడు ప్రేమించాలని అంటే మనం పచ్చగా ఉండాలి. ఒకటి గాడిద, రెండవది బట్టలను గురించి, మూడవది వారు నరికిన కొమ్మలను గురించి మనం ఆలోచన చేసాం. చూడండి, ఇంకొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం ఈ పాఠాన్ని ముగించుకున్నాం. 9వ వచనాన్ని చదువుతున్నాం. మరియు ముందు వెలుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారును ఏమంటున్నారు? జయము ప్రభు పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతించబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయం అని కేకలు వేయించి వారి నోట జయధ్వని ఉంది, వారి నోట స్తుతి ప్రశంస ఉంది. ఏమున్నాయి? ఒకటి జయధ్వని ఉంది, రెండవది స్తుతి ప్రశంస ఉంది. నీ నోట ఉండాల్సింది ఈ రెండు ఖచ్చితంగా. స్తుతి అందరూ చెప్పినట్టు మన స్థితి మారుస్తూనే ఉంది. స్తుతి దేవునికి సమీపస్తునిగా చేస్తూ ఉంది. ఈ స్తుతి నీ నోట ఉండటం నీకు శోభస్కరం. స్తుతి మన నోట ఎల్లప్పుడూ ఉండాలి. రెండవది మన నోట జయధ్వని ఉండాలి. రెండే రెండు మనకు ఈ లోకంలో. ఒకటి, ఆయన దగ్గరికి వస్తే ఆయనతో ఉన్నటువంటి సమయం అంతా స్తుతి. బయటికి వెళితే యుద్ధం కనుక అక్కడ ఏం జరగాలి? జయం పొందాలి. ఈరోజు ప్రభు సన్నిధిలో కూర్చున్నాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? లోకంలోనికి వెళ్తాం. లోకంలో కలిసిపోకుండా మనం ఏం పొందాలి? జయం. అక్కడ విజయం కావాలి, అక్కడ జయధ్వని వినపడాలి. ఆ తర్వాత మరణ ప్రభు దగ్గరికి వస్తాం, అప్పుడు స్తుతి కనపడాలి. నీ యుద్ధంలో జయం ఎక్కువంటే స్తుతి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆదివారం ప్రభుని స్తుతించడానికి వస్తూ ఉన్నామంటే 6 రోజులు ఏమైందా? యుద్ధంలో గెలిచిన వారమై ఉండాలి. యుద్ధంలో ఓడిపోయిన వాడు స్తుతి చెల్లించగలడా? సంతోషించగలడా? కాబట్టి స్తుతి ఉండాలి, జయధ్వని ఉండాలి. నేను అంటాను, ఇలా చూడండి, గాడిదకు ఎంత భాగ్యం అండి. గాడిద దగ్గర ఎప్పుడైనా ఈ మాటలు వినబడిందాయా? జయము 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 అని వినింటదా? స్తుతి 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 అనేటువంటిది వినింటదా ఈ గాడిద? ఏ వినింటది?
దాన్ని పెంచుకున్నాడు పిలిచిన పిలుపులల్లా వినేటది, మాట వినకపోతే పిలిచిన పిలుపులల్లా వినేటది. వాడు తిట్టింటాడో పొగిడింటాడో ప్రేమతో పిలిచింటాడో ఏమనింటాడో దాన్ని. అందుకే నేను గాడిద అన్నారు అని కూడా అనింటాడు కదా మాట వినప్పుడు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతుంది, అబ్బా స్తుతి స్తుతి, ఇదేం కొత్త పదం, చేయమంటున్నారు, ఇదేం ధన్యకర విషయం. ఎలా ఉంటుంది అది, ఎంత హ్యాపీనెస్. ఒకప్పుడు ఎలాంటి మాటలు విన్నామో, లోకంలో రకరకాలైనటువంటి దుర్భాషలు, లోకంలో ప్రవర్తన లేని మాటలు, లోకంలో నీతి లేని మాటలు, లోకంలో సత్యం లేని మాటలు, లోకంలో దేవుడికి వచ్చినటువంటి నీతి న్యాయం లేని మాటలు వింటూ వచ్చాం. అనేక రకములైనటువంటి దుర్భాషల మధ్యలో మనం పెరుగుతూ వచ్చాం. కానీ దేవుని దగ్గర ఉన్నవాడు స్తుతిగానము వింటాడు. ఏమింటాడు? స్తుతిగానము వింటాడు. ఈరోజు నీ జీవితంలో ప్రతిదినం పండుగ కావాలంటే నీ జీవితంలో ప్రతి క్షణము విజయం కావాలి. నీ దేవుని దగ్గర స్తుతి కలగాలి. మనము జయం పొందాలంటే ఏం చేయాలి? ఒకసారి చూడండి, యోహాను తన పత్రికలో ఇలాగ రాశాడు. యోహాను తన పత్రికలో ఇలాగ రాశాడు. చూడండి, యోహాను రాసినటువంటి పత్రిక మనము జ్ఞాపకం చేసుకుందాం. మనము ఈ లోకంలో జీవించినంత కాలము బ్రతకాలి అంటే, జయం పొందాలంటే మనం ఎలాగ జీవించాలో జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 18-19 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాం. 18-19 వచనాలు. దేవుని మూలంగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధులమని లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. మనము లోకము మనల్ని ముట్టకుండా, లోకము మనల్ని జయించకుండా, లోకము మనల్ని ఆధిపత్యము చేయకుండా ఉండాలంటే మనము ఎక్కడ ఉండాలంట? యేసుక్రీస్తు నందున్న వారమై. అందుకనే ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి చెప్పండి, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు మళ్ళీ యేసు నుంచి దూరం అయితే అది భగవంతుడే. అందుకనే మనం ఎల్లప్పుడూ కూడా ఎక్కడ ఉండాలంట? క్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము అన్న సంగతి. ఈ మాటను మనం జ్ఞాపకం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లోకమునందు ఉన్నవారం అయితే మనము ఓటమి పొందుతాము. మనము దేవుని యందు ఉన్న వారం అయితే మనల్ని మనం ఏం చేసుకుంటాం? ముందు భద్రం చేసుకుంటాం. ఎందుకనగా లోకంలో ఉన్నదంతయు, ఇదే పత్రిక, లోకంలో ఉన్నదంతయు ఏమిటి అని చూద్దాం. లోకంలో ఉన్నదంతయు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాం, లేకపోతే 16. ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పెట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఎన్ని యుద్ధాలు తెలుసా? లోకాశ, శరీరాశ, జీవపు డంబము, వీటి మీద పడుతున్న అగ్నిబాణములని రాయబడి ఉన్నది. వీటన్నిటి నుంచి మనము జయం పొందాలంటే ఎక్కడ దాక్కోవాలి? యేసునందు దాక్కోవాలి. అది మొదటి విషయం. ఇప్పుడు రెండో విషయం, సహోదరుడు చదివినట్లుగా 5వ అధ్యాయము మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. 3-4 ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట కావు, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. అందుకనే ఆయన యందు ఉన్నవారిపై విజయం పొందాలి. రెండవది ఏం కలిగి ఉండాలి? విశ్వాసం. అంటే విశ్వాసాన్ని కవచంగా పోల్చాడు. విశ్వాసం అనేది డాలుగా పోల్చాడు. అప్పుడే మనము జయం.
ఆ గాడిదకు వినబడుతున్న స్వరం జయం జయం జయం. అది అనుకుంటుంది నేనేం గెలిచానబ్బా అనుకుంటుంది. గాడిద ఏమనుకుంటుంది? నేనేం గెలిచానబ్బా అనుకుంటుంది. గెలిచేది నువ్వు కాదు, గెలిపించేవాడు దేవుడు ఉన్నాడన్న సంగతి మరొకటి. అందుకని లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు ఎలాంటి వాడంట? ఆయన గొప్పవాడు. అందుకే దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదే, రాయి విసిరేది దావీదే కావచ్చు, కానీ విజయం ఇచ్చేది మాత్రం దేవుడే అన్న సంగతి. లోకంలో విజయం సాధించాలంటే, జయం పొందాలంటే యేసయ్య దగ్గర దాక్కోవాలి. రెండోది విశ్వాసం కవచం. ప్రతిక్షణం ఎప్పుడు మన చెవులకు, అంతరాత్మపు చెవులకు ఎప్పుడు ఓడిపోయావు అన్న మాటలు వినపడదు. ఏ మాటలు వినపడాలి? గెలిచావు గెలిచావు, జయం జయం. కాలు స్లిప్ అయినా కానీ సాతాడు కేకలేస్తాడు మన విశ్వాసపు జీవితంలో. నా కాలు జారినని నేను అనుకున్నాను అన్నాడు, వెంటనే దేవుడు పట్టుకున్నాడు. ఈరోజు మాటలు వింటున్నాడు. మనకు విజయమే వినపడాలి కానీ అపజయం వినపడటానికి వీలు లేదు. ఈ దినాన ఆ గాడిద దాని బ్రతుకు మారింది. అక్కడ వస్త్రములు పరచబడ్డాయి, అక్కడ ఆకులు కొమ్మలు వేయబడ్డాయి, అక్కడ జయధ్వనులు వినబడుతున్నాయి, అక్కడ స్తుతి గీతములు వినబడుతున్నాయి. ఎంత భాగ్యం! ఇది కదండి పండగ అంటే, ఇది కదండి పండుగ అంటే. అందుకనే ఆ మాటలు చదువుకొని చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకున్నాం. 11వ వచనం, ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించింది. ఈ మాట ఇలా అనుకున్నాను. దాని బ్రతుకు ఇంటి బయటనే కానీ ఇప్పుడు ఏం గడప దొరుకుతుంది? యెరూషలేము గడప దొరుకుతుందండి. ఒకప్పుడు ఇంటి బయటనే కట్టబడినటువంటి దాని బ్రతుకు ఇప్పుడు యెరూషలేము గడప దొరుకుతుంది. ఒకనాడు నీ కొరకు నా కొరకు నూతన యెరూషలేం ఆయన తీసుకొని రాబోతున్నాడు. ఏ యెరూషలేం? నూతన యెరూషలేం. నూతన యెరూషలేము పట్టణం మన కొరకే సిద్ధపరచబడి రాబోతున్నది. అమ్మ ఒక మాట చెప్తున్నాను, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకే అడుగు పెట్టలేము. యెరూషలేం పట్టణంలో అడుగు పెట్టాలంటే ఎంత బాగుండాలి మన పాదాలు. నీ పాదాలకు సుందరము రావాలంటే, నీ పాదాలకు సుందరం రావాలంటే ఆయింట్మెంట్లు కాదు రాసుకోవాల్సింది. నీ పాదాలకు సుందరం రావాలంటే సమాధాన సువార్త ప్రకటించు వారి పాదములు సియోనులో ఎంతో సుందరంగా. అంతే, కాళ్ళు సుందరంగా ఉండాలంటే సువార్త ప్రకటించాల్సిందే, సువార్త ప్రకటించాల్సిందే. నేను ఆ జీవితంలో ఈ చిన్న పాఠాన్ని దాచిపెడుతున్నాను. ఆ దినానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కాదు కానీ ఆ దినంలో ఉన్నటువంటి నీతి క్రియలు మన జీవితాల్లో. ఈరోజు మట్టలే కాదు, బట్టలు, గాడిద పిల్ల, జయధ్వనులు, ప్రభువు, యెరూషలేం, శిష్యులు, తండోపతండాలుగా జనం. ఇది ఒక దినం కాదు, భూదిగంతముల వరకు మనం వెళ్ళటానికి సూచనగా కనబడుతుంది. అటు కృప దేవుడు మనందరి జీవితాలు కలగచేసి మనల్ని కూడా అలాంటి జయధ్వనుల మధ్య ఒకనాడు దేవుడు తీసుకొని పోతాడు. అని జయోత్సాహం చేత ఆయన మనల్ని ఊరగించబడుతున్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. ఓడిపోయావా? ఎండిపోయావా? దిగజారిన జీవితంలో ఉన్నావా? అలాగైతే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాడు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం,
ఆపాదమస్తకం నీకంకితం